హాయ్ గైస్, వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోయినట్టయితే ఎలాంటి ఇబ్బంది పడకుండా మనకు ఫ్లిప్‌కార్ట్ ఒక బంపర్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదే డెబిట్ కార్డ్ నో కాస్ట్ ఈఎంఐ. ఇన్‌ఫాక్ట్ ఇక్కడ నో కాస్ట్ ఈఎంఐ అనేది చాలా తక్కువ మందికి అప్లికబుల్ అవుతుంది. బట్ ఈఎంఐ అయితే పక్కా అవయ్య. మరి ఈ ఈఎంఐ ఆప్షన్స్ మనం డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డ్ ద్వారా ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? అలాగే ఎలా ఆర్డర్స్ బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో డీటెయిల్‌గా మీకుతో లైవ్ ప్రాసెస్ చూపిస్తాను. సో కంప్లీట్‌గా వీడియోని వాచ్ చేయండి. మనకు సేల్స్ ఏమన్నా బంపర్ ఆఫర్స్ వచ్చినప్పుడు, అలాగే మనకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కావచ్చు, లేదంటే బిగ్ బిలియన్ డేస్ వస్తుంటాయి ఫ్లిప్‌కార్ట్‌లో. ఇటువంటి టైంలో మన యొక్క డెబిట్ కార్డ్ లేదంటే ఏటీఎం కార్డ్ ద్వారా ఈఎంఐని ఏ వస్తువైనా, అది మీ మొబైల్ కావచ్చు, టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ప్రతి ఒక్క ఐటెమ్ కూడా ఈజీగా ఈఎంఐల పద్ధతి ప్రకారము మనం తీసుకొని వస్తువుని వాడుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ముందుగా మనం ఫ్లిప్‌కార్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి మీకు నచ్చిన వస్తువుని మనం ఇక్కడి నుంచే బుక్ చేసుకుంటుంటాం కదా! శాంపుల్ కోసం ఇక్కడ ఏదైనా ఒక మొబైల్ కానీ ఏదైనా ఒక వస్తువు అయితే తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఐఫోన్ 16 ఉంది. సో రీసెంట్‌గా మనకు లాంచ్ అయింది కదా! ఐఫోన్ 16 అయితే తీసుకుందాం. 74,000 ఆ విధంగా ఉంది కదా! సో 16ని మనం ఈ విధంగా బుక్ చేయాలంటే సో ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి. మనం స్పెసిఫికేషన్స్ అన్ని చూసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ మనకి ప్రైస్ అయితే కనబడుతుంటుంది 74,000. బట్ ఇక్కడ 6,242 పర్ మంత్ అని కనబడుతుంటుంది. సో ఇదేంటంటే ఇక్కడ 12 మంత్స్ నో కాస్ట్ ఈఎంఐ ప్లాన్ విత్ బజాజ్ ఫిన్సర్వ్ ఈఎంఐ నెట్వర్క్ కార్డ్ అని కనబడుతుంది. సో కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ డీటెయిల్స్ మీద క్లిక్ చేసామంటే డైరెక్ట్‌గా మనకి బజాజ్‌తో పాటు ఏవైనా సరే మనకి నో కాస్ట్ ఈఎంఐ కావచ్చు, లేదంటే ఈఎంఐ కావచ్చు, ఏవైతే అప్లికబుల్ అవుతాయో అవన్నీ కనబడుతుంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి షో బ్యాంక్స్ విత్ ఓన్లీ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్. సో దీన్ని గనుక క్లిక్ చేసామంటే ఓన్లీ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్‌తో ఎనేబుల్ అయినటువంటి ఆప్షన్స్ మనకి కనబడుతుంటాయి. ఇక్కడ కేవలం బజాజ్ ఫిన్సర్వ్‌తో మాత్రమే మనకు నో కాస్ట్ ఈఎంఐ అనేది ఇక్కడ అవైలబుల్ అయితే ఉంది. ఇక మిగతా బ్యాంక్స్ అన్నీ కూడా మనకి ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటాయని అర్థం. ఇప్పుడైతే ప్రెజెంట్ మనకి కింద స్క్రోల్ చేసామంటే ఏ బ్యాంక్స్ ద్వారా మనకి ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ ఉందో కనబడుతుంది. సో హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇంకా కింద స్క్రోల్ చేసామంటే ఇవన్నీ కూడా మనకి క్రెడిట్ కార్డ్స్ ద్వారా కనబడుతూ ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయి. సో అలా కాకుండా మనం బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం బై నౌ మీద క్లిక్ చేద్దాం. ఫస్ట్ ప్రొడక్ట్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కిప్ అండ్ కంటిన్యూ, లేదంటే ఏమైనా కావాలనుకున్నట్టయితే వాటిని యాడ్ చేసుకొని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను కంటిన్యూ చేస్తున్నా. ఇక దాని తర్వాత ప్రోడక్ట్ కనబడుతుంటుంది. తర్వాత డెలివరీ అడ్రెస్ ఇవన్నీ కనబడుతుంటాయి. ఇవన్నీ ఓకే అయినట్టయితే సింపుల్‌గా కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్స్ కనబడుతుంటాయి. సో పేమెంట్ ఆప్షన్స్‌లో మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేయబడి ఉంటాయి. అంటే నా దగ్గర ఆల్రెడీ బజాజ్ ఫిన్సర్వ్ మనకి కార్డ్ ఉంది కాబట్టి ఇది 1,80,000 దాకా నాకు ఆల్రెడీ అప్లికబుల్ ఉంది. సో ఇది నాకి బై డిఫాల్ట్ కనబడుతుంది. ఇక 1% ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే సో ఏ బ్యాంక్స్‌కి మనకి ఎటువంటి ఆఫర్స్ ఉన్నాయనేది కనబడుతూ ఉంటాయి. మీరెప్పుడు కూడా ఆఫర్స్ చెక్ చేసుకొని మీ దగ్గర ఉన్నటువంటి కార్డ్స్‌ని అక్కడ బేరీజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు ది బెస్ట్ డిస్కౌంట్ రూపంలో మనకు ఏదైనా ప్రోడక్ట్ లభిస్తుంది. ఇక్కడ ఆల్ బ్యాంక్స్ ఉంటాయి. తర్వాత ఐసీఐసీఐ కావచ్చు, కోటాక్ కావచ్చు, స్టేట్ బ్యాంక్, ఇలా మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే సరే బ్యాంక్ ఉంటుందో ఆ బ్యాంక్ యొక్క ఆఫర్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మరి కింది స్క్రోల్ చేసామంటే ఇక్కడ క్రెడిట్ లేదా డెబిట్ ఏటీఎం కార్డ్ కనబడుతుంది. ఇక దీని తర్వాత ఈఎంఐ ఆప్షన్ కనబడుతుంది. సో ఈఎంఐ ఆప్షన్‌లో వెళ్ళామంటే ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్, కోటాక్ బ్యాంక్, తర్వాత ఆల్ ఈఎంఐ ఆప్షన్స్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనం గమనించామంటే ఎస్బీఐ, ఐసీఐసీఐ, కోటాక్, ఫ్లిప్‌కార్ట్, హెచ్‌డిఎఫ్‌సి ఇవన్నీ నేను ఆల్రెడీ కొన్ని యాడ్ చేసి ఉన్నాను కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాయి. సో ఇంకా కింద చూసామంటే అదర్ ఆప్షన్స్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డ్‌లెస్ ఈఎంఐ. సో ఈ 2 ఆప్షన్స్ ద్వారా మనకు డెబిట్ కార్డ్ యొక్క ఈఎంఐని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డ్ ఈఎంఐ క్లిక్ చేస్తున్నా. ఇదొక శాంపుల్ మాత్రమే. ఇలా మనకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో పాటు ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, ఈ బ్యాంక్స్ అన్ని కూడా మనకి డెబిట్ కార్డ్ యొక్క ఈఎంఐ ద్వారా మనం ప్రొడక్ట్స్‌ని బుక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం ఈ ఫ్లిప్‌కార్ట్‌లో. శాంపుల్ కోసం ఇక్కడ మనం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తీసుకున్నాం కదా! సో ప్రొడక్ట్ చూసుకున్నామంటే మన 3 మంత్స్ గనుక మనం ఈఎంఐ ఆప్షన్ పెట్టుకున్నట్టయితే మనం ఎంత పే చేయాల్సి ఉంటుంది, అలాగే డెలివరీ చార్జెస్ కానీ, లేదంటే ప్యాకేజింగ్ చార్జెస్, అలాగే ఇంట్రెస్ట్ చార్జ్డ్. సో ₹2,000 మనకి చార్జ్ అయిపోతాయి. ఇలా మనం ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నామంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ పడుతుందనేది చూసుకోవచ్చు. సపోజ్ ఈ ప్లాన్ మీద మనం సెలెక్ట్ చేస్తామంటే చూస్ ప్లాన్ కనబడుతుంటుంది. సో చూస్ ప్లాన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఈఎంఐ స్టార్ట్ డేట్ మనకి ఏప్రిల్ 5th. ఈరోజు మనకి 18th మార్చ్ కదా! సో ఇప్పుడు బుక్ చేసుకున్నామంటే మనకి నెక్స్ట్ మంత్ మనకి ఏప్రిల్ 5th నుంచి మనకి ఈఎంఐ అనేది కట్ అవుతుంటుంది. అలాగే ₹299 వన్ టైమ్ ప్రాసెసింగ్ ఫీ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత ఇవన్నీ కూడా వన్ టైమ్ చార్జెస్ పడవు. ఇప్పుడు మనం డెబిట్ కార్డ్ ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసి కార్డ్, తర్వాత వ్యాలిడిటీ, అలాగే సీవీవీ ఎంటర్ చేసి ప్లేస్ ఆర్డర్ పెట్టామంటే ఆటోమేటిక్‌గా మన యొక్క ఈఎంఐ ప్లాన్ యాక్టివేషన్ జరిగిపోతుంది. సో మీ దగ్గర క్రెడిట్ కార్డ్ కూడా ఉండాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా డెబిట్ కార్డ్‌తోనే పని అనేది జరిగిపోతుంది. మరి ఇలా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో మాత్రమే సాధ్యమా అంటే ఆల్రెడీ చెప్పా కదా! సో వేరే బ్యాంక్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మరి ఆ బ్యాంక్స్ లేదంటే మీ దగ్గర ఉన్నటువంటి ఏ బ్యాంక్ అయినా సరే
దీనికి ఎలిజిబులా కాదా అని మనం చెక్ చేసుకోవాలనుకున్నట్టయితే దీనికి కొన్ని ప్రాసెస్‌లు అయితే ఉంటాయి. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మీరు ఎస్ఎంఎస్ అయితే ఓపెన్ చేసుకునేసి మీరు మీ యొక్క బ్యాంకు డెబిట్ కార్డ్ లేదా ఏటీఎం కార్డ్ ఈ ఈఎంఐ ఆప్షన్‌కి ఎలిజిబులా కాదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఎస్‌బీఐ బ్యాంక్ అయితే ఉంది. ఎస్‌బీఐ బ్యాంక్ సంబంధించి మనం ఒక నంబర్ టైప్ చేయాల్సి ఉంటుంది. చూడండి 567676. సో, ఈ నంబర్‌కి మనం ఒక మెసేజ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. ఎలా ఉంటుందంటే సింపుల్‌గా డీసీఈఎంఐ అంటే డెబిట్ కార్డ్ ఈఎంఐ అని చెప్పి మనం 567676కి మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మనం ఎస్‌బీఐ బ్యాంక్ మీ దగ్గర కలిగి ఉన్నట్టయితే ఒక మెసేజ్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సెండ్ చేశామంటే ఇది ఎస్‌బీఐ వాళ్ళకైతే చేరుతుంది. దీని ద్వారా వాళ్ళు మనకి యాక్చువల్‌గా డెబిట్ కార్డ్ ఈఎంఐ అనేది ఆప్షన్ ఎనేబుల్ అవుతుందా లేదా అనేది మనకు రిప్లై అయితే ఇస్తారు. ప్రెజెంట్ ఇక్కడ చూస్తారంటే యువర్ రిక్వెస్ట్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఫార్వర్డెడ్ టు బ్యాంక్. యూ విల్ షార్ట్‌లీ రిసీవ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ బ్యాంక్. నేను చాలా సార్లు ఇలా అయితే వాళ్ళకి పంపించాను. బట్ నాకైతే రెస్పాన్స్ రాలేదు. ఎందుకు రాలేదంటే నేను ఎలిజిబుల్ కాలేదు కాబట్టి. మరి నా దగ్గర ఆల్రెడీ ఎస్‌బీఐకి సంబంధించి 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి మళ్ళీ డెబిట్ కార్డ్‌కి వీళ్ళు ఆప్షన్ ఇవ్వకపోవచ్చు. మీ దగ్గర ఎటువంటి క్రెడిట్ కార్డ్ లేకపోయినట్టయితే మీరు ట్రై చేసుకోండి. మరి ఎస్‌బీఐకి మాత్రమే ఇలా చెప్పా కదా! మరి హెచ్‌డీఎఫ్‌సీకి, యాక్సిస్ బ్యాంక్‌కి, ఐసీఐసీఐకి, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌కి ఎలా మనం మెసేజ్ చేయాలనేది సింపుల్‌గా మీకైతే చూపిస్తాను. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మనకు ఎటువంటి బ్యాంక్‌కి ఏ మెసేజ్ మనం సెండ్ చేయాలి. అలాగే మనం హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించి అయినట్టయితే మై హెచ్‌డీఎఫ్‌సీ అని టైప్ చేసి 56767112కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది. లేదనుకున్నట్టయితే మీరు కాల్ కూడా చేసి అంటే మిస్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా మీ యొక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్నటువంటి డెబిట్ కార్డు ఈ ఈఎంఐకి ఎలిజిబులా కాదో తెలుసుకోవచ్చు. దీనికోసం 9643222222కి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళు మనకి వాట్సాప్‌లో కూడా ఒక మంచి ఆప్షన్‌తో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు గమనిస్తున్నారు కదా! ఈ నంబర్‌కు మనం మెసేజ్ చేయాల్సి ఉంది వాట్సాప్‌లో. ఇప్పుడు నేనైతే మెసేజ్ చేస్తాను. సింపుల్‌గా మెసేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళ అఫీషియల్ అకౌంట్ కూడా ఉంది వాట్సాప్‌లో. మీరు కావాలనుకున్నట్టయితే ఇక్కడ ఈ నంబర్ కనబడుతుంది కదా! 7070022222. ఈ నంబర్‌కి మనం సింపుల్‌గా మెసేజ్ సెండ్ చేయాల్సి ఉంటుంది. సేమ్ డీసీఈఎంఐ అని చెప్పి మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి డీసీఈఎంఐని సెండ్ చేస్తున్నా. సేమ్ ఇది కూడా అంతే. వాట్సాప్‌లో మీకు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎనేబుల్ అయినట్టయితే ఇలా అయితే కనబడుతుంటుంది. యాక్సిస్ బ్యాంక్ ఉన్నట్టయితే మీ దగ్గర సింపుల్‌గా డీసీఈఎంఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ దగ్గర ఉన్నటువంటి డెబిట్ కార్డ్ లాస్ట్ 4 డిజిట్స్ ఎంటర్ చేసి 56161600కి సెండ్ చేయండి. సపోజ్ మీ దగ్గర ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నట్టయితే డీసీఈఎంఐ తర్వాత స్పేస్ తర్వాత లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ యువర్ ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ కార్డ్. దీన్ని 56766766కి సెండ్ చేయండి. ఫైనల్‌గా మీ దగ్గర ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ ఉన్నట్టయితే సింపుల్‌గా ఈజీ బై అని క్యాప్స్‌లో టైప్ చేసి స్పేస్ ఇచ్చిన తర్వాత లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ యువర్ ఏటీఎం కార్డ్. దీన్ని కూడా మీరు 56766732కి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా మీరు మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్‌ని ఈజీగా ఫ్లిప్‌కార్ట్‌లో మీరు యాడ్ చేసుకొనేసి దీన్ని ఈఎంఐ ఆప్షన్ పద్ధతిలో మీరు ఈజీగా బై చేసుకోవచ్చు. సో, క్రెడిట్ కార్డ్ అవసరం లేదు. డైరెక్ట్‌గా డెబిట్ కార్డ్ ద్వారానే ఈ పని అయితే అయిపోతుంది. సో, గైస్ ఇది ఇవాల్టి వీడియో మీకు డెఫినిట్‌గా యూజ్ అయిందనుకుంటాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను చెప్పినటువంటి పద్ధతి ప్రకారం ఇప్పుడు ఇక్కడ బ్యాంక్స్ కనబడుతున్నాయి కదా! ఈ బ్యాంక్స్‌లో మీకేమన్నా కార్డ్ ఉందా? మరి అది ఎలిజిబుల్ అవుతుందా లేదా ఈఎంఐ ఆప్షన్స్‌కి ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం ఫాలో అప్ చేసుకోండి. సో, ఇది ఇవాల్టి వీడియో మీకు డామ్ షూర్‌గా యూజ్ అయిందనుకుంటాను. యూజ్ అయినట్టయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను. నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇలాంటి ఫైనాన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నా టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తుంటాను. సో, అక్కడ ఫాలో అప్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.